హలో అందరికీ మీకోసం చక్కటి సాంబార్ అయితే ప్రిపేర్ చేసిస్తున్నాను అనమాట. మేము ఈరోజు మార్నింగ్ ఇడ్లీ సాంబార్ చట్నీ అయితే చేసుకున్నాం. ఎలా ఉన్నారండి, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. చాలా సూపర్గా వచ్చేసింది సాంబార్ మటుకు. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే పొద్దున్నే ఇక్కడ సాంబార్కి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అంత లోపల మా హనీకి అయితే ఇంకా ఈరోజు ఇడ్లీ కాబట్టి తన లంచ్ కూడా ఇడ్లీనే తీసుకొని వెళ్ళిపోతుంది. సో బాక్స్ అయితే ఇంకా చేయడం అయితే లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను వచ్చేసి బ్యాల్ అయితే పెట్టేస్తున్నాను కడిగేసి. బ్యాళ్ళు కడిగేసి ఒక 2 గ్లాసులు వేసేసుకున్నాను అనమాట. బ్యాళ్ళు చిన్న గ్లాస్తోన ఇంకా కడిగేసిన తర్వాత వాటర్ తగినన్ని వేసేసి ఇంకా నేనైతే ఇంకా పసుపు వేసి విజిల్ అయితే పెట్టేశాను. అంత లోపల చింతపండు రసం అయితే నానబెట్టేసుకోవాలి కాబట్టి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చండి. మెయిన్గా క్యారెట్ వేస్తానమాట నేను. ఇంకా మునక్కాడలు ఉన్నాయి, చాలా డేస్ తెచ్చి అని చెప్పేసి మునక్కాడలు అయితే వేసిస్తున్నాను. ఒక 3-4 రోజులు ఏం తెచ్చి అందుకోసం ఇంకా అవి కూడా మునక్కాడ సాంబార్ చాలా సూపర్గా ఉంటుంది. దాంట్లోకి ఇంకా ఎస్పెషల్లీ మా వాళ్ళకైతే క్యారెట్ వేసేసుకోవాలి. దాన్ని అయితే ఇప్పుడు నేను తర్వాత ఎట్లా వేస్తానో చూపించేస్తాను. అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నా కదా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, మనకి ఏమేమి కూరగాయలు ఉంటే అవన్నీ వేసుకోవాలి. నేనైతే క్యారెట్, టమాటా పండు, మునపకాడలు, మునక్కాయలండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ వచ్చేసి ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఇంక మనము ఇప్పుడు బ్యాల్ ఉడికిపెట్టినాం కదా. 3 విజిల్ అయిపోయింది. పప్పు అయితే రామేసి చింతపండు పులుసు పిండుకొని ఇది రెడీ అయిపోయింది కదా. ఇందులోకి వేసేసుకొని, అవును చెప్పడం మర్చిపోయా, అందులోకి మనం ఉప్పు దాంతోపాటు కారం వేసేసుకోవాలి. టేస్ట్ అంటే ఉప్పు ఇందులోకి మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 2 విజిల్ పెట్టేసి దించిన తర్వాత మనం ఇంకా సాంబార్లోకి సాంబార్ పౌడర్ వేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంకా అది రెడీ అయిపోయిన వెంటనే ఇక్కడైతే ఇడ్లీ అనమాట. సాఫ్ట్ ఇడ్లీ చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో మరి. నాకు మటుకు చాలా ఇష్టం. ఇక్కడ పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు ఇంకా ఫుల్ వర్షం అనమాట. ఇంకా ఫుల్ వర్షం అయితే పడింది. ఇక్కడ చూసేసారా మా చిన్నోడైతే ఇప్పుడు లేచినాడు. అబ్బా వాడు చూసేసారా ఎలా చూస్తున్నాడో. అసలు మనుషుల్ని ఎత్తుకోవాలంటాడు. ఇప్పుడు 9 months అయింది కదా, చాలా యాక్టివ్గా అయితే అయిపోతున్నాడు. టీవీని అయితే బాగా అబ్జర్వ్ చేస్తాడు. ఇంకా మిగతా సామాన్లు కొన్ని ఉంటే అవైతే తిక్కేస్తుంది. ఇడ్లీ చేస్తేనే ఇంట్లో ఇంకా సామాన్లు అయితే మామూలు విషయమా, అది అసలు ఇంకా చెప్పకూడదు. ఇంక ఈరోజు వారం కాబట్టి ఇంట్లో బండ్లు మొత్తం కడిగేసి ఇంకా పూజ చేసుకొని ఎప్పుడైతే భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట. అంటే ఇది భోజనం అనుకోవాలో టిఫిన్ అనుకోవాలో. నేను సాంబార్ ఇడ్లీ ఎలా తింటాను తెలుసా? ఒక గిన్నెలోకి సాంబార్ తీసుకున్నాను కదా, అందులోకే ఒక ఇడ్లీ వేసేసుకొని తింటాను. మరి మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక విధంగా తింటారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను చూసి చెప్పాలి కదా. మా మామ అయితే ఎలా తింటారు తెలుసా? మనము గిన్నెలకి సాంబార్, ఒక గిన్నెలకి చట్నీ వేసి ఇస్తాం కదా, అదైతే చట్నీ స్పూన్తో సాంబార్ అయితే స్పూన్తో తాగుతాడు. ఇలా చేసి టైం అయితే 4 అయితే అయిపోయింది. ఫుల్ వర్షం అయితే పడట్లేదు. నేను బయలుదేరినప్పుడు కొంచెమే స్టార్ట్ అయింది. ఇంకా టైం అయిపోయింది కదా, ఇంకా పిల్ల వెయిట్ చేస్తుంటారని చెప్పేసి బయలుదేరినాను. పోయేటప్పుడు అయితే అంతగా ఏం లేదు, బట్ వచ్చేటప్పుడు చూడాలండి. అబ్బాబ్బాబ్బాబ్బా, నేను అక్కడ స్కూల్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు కొంచెమే పడింది. ఇంకా దారిలో మటుకు ఫుల్ అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ పేరెంట్స్ అందరు ఆగిపోయినారు వెళ్ళడానికి లేక. సో కొంచెం ఆగిపోయిందని చెప్పేసి ఇంక అందరు బయలుదేరుతున్నారు. ఇంక ఈవినింగ్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇలానే వర్షం ఎక్కువైపోతే కష్టం అని చెప్పేసి నేను కూడా హనీని పిలుచుకొని వచ్చేసాను. ఇంకా ఇక్కడ చూసేసారా ఫుల్ వర్షం అండి. మేము అక్కడ స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది. నేను కొంచెం దూరం వచ్చేసిన తర్వాత స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఫుల్గా. అస్సలు ఎప్పుడు వస్తుందబ్బా ఇల్లు అనిపించేటట్టు ఉంది. రోడ్లు అస్సలు కనపట్లేదు. ఇంకా ఫైనల్ ఇంటికైతే వచ్చేసాము. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇక్కడ నేను మా హనీ ఇద్దరు తడిసిపోయినాం అనమాట. నేను వచ్చి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్నా. మా హనీ కూడా డ్రెస్ చేంజ్ చేయించి ఇంకా తల తుడిచాను. ఇక్కడ నానడం వల్ల ఏమో తెలియదు కానీ మా హనీకి ఫుల్ ఫీవర్ అనమాట. ఇదైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా చూసేయండి. హలో అందరికీ, బయట అయితే వర్షం పడుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 5:20 అయింది సాయంకాలము. ఇప్పుడైతే పాలకైతే పెట్టేసినాను, కొన్ని ఉన్నాయి పాలు. యాక్చువల్గా ఇక్కడ మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు, మా హనీ అయితే ఉప్పుతుందనమాట. నేనైతే ఇప్పుడు వంట చేయాలి. ఇంకేమైనా స్నాక్స్ ఏమైనా చేసుకుంటా మా అవ్వ అని చెప్పినాను. మరి ఏం చేయాలో ఒకసారి ఆలోచించి చేస్తాను. ఇంకా పిల్లలు అయితే అడుగుతున్నారు, ఆ పిల్ల మ్యాగీ అంటుంది. రోజు మ్యాగీ మ్యాగీ మొన్న చేసినామని చెప్పేసి ఇంక ఇప్పుడు వద్దని చెప్పినాను. కొన్ని అటుకులు అయితే ఉన్నాయన్నమాట, వాటిని కొంచెం ఫ్రై చేసి కొంచెం బుడ్డలు వేసి చేద్దాం అనుకుంటున్నాను. మరి చూద్దాం. మరి లెట్స్. ఇప్పుడైతే పాలైతే తాగేస్తారు పిల్లలు. పాలకైతే పెట్టేసినా కదా.
పల్లెలు తింటున్నాను, మరి ఏందో తింటున్నాను అనుకోద్దు. ఒక 2 ఉంటే అక్కడ తీసుకొని ఇప్పుడు స్కూల్ ఉంటుంది పిలుచుకొని వచ్చినాను కదా హనీని, ఫుల్ అది నానిపోయాను అనమాట. ఇంకొచ్చి డ్రెస్ చేంజ్ చేసేసి పిల్లకి నేను కూడా డ్రెస్ అయితే చేసేసుకొని ఇక్కడ పాలకైతే పెట్టేసినాను. ఇంకా పొద్దునైతే ఇడ్లీ వేసింటాను కదా, ఆ ఇంట్లో అయితే సగం అయిపోయినాయి కడిగేటివి, సగం కాదు మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు పడినాయి అనమాట అవన్నీ. ఇంకా సర్లే అండి, వ్లాగ్ అయితే ఇట్లా కంటిన్యూ అయిపోతుంది, చూసేసేయండి మీరైతే అందరూ. పిల్లలైతే పడుకుంటాను అని చెప్పేసి ఇంకా పొద్దున చేసిన సాంబార్ ఉంది చూసారా, అదైతే ఇప్పుడు పెడుతున్నాను నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి. ఇంక ఇక్కడ మా మామ కూడా నేనైతే తిననులే మీరే తినండి అని చెప్పేశాడు. అంటే నేను బయట తింటాను, రావడం లేట్ అవుతుంది ఆఫీస్ నుంచి, ఆఫీస్లో తింటాను అని చెప్పేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా హనీ ఏమైనా చేయి మమ్మీ అంటే నేనైతే ఆలూ బజ్జీలు అయితే చేసేస్తున్నాను. చాలా చాలా సూపర్గా వచ్చినాయి. దాంతోపాటు మిర్చి బజ్జీ కూడా అనమాట. ఇంక ఇప్పుడు నేను ఆలూ బజ్జీ ఎలా చేస్తానో చూపించేస్తాను మీకైతే. ఫస్ట్ అయితే ఆలూలు అయితే ఒక 2 తీసుకున్నాను అనమాట. అవి మంచిగా వాష్ చేసేసి అవైతే ఇక్కడ మొత్తం కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసి హీట్ అయిపోతుంది కదా. ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ శనగపిండి అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మనం బియ్యం పిండి, ఇంకా దాంట్లో కొంచెం వాము, ఉప్పు, సోడా పొడి వేసేసి మామూలు బజ్జీ పిండిలకే తడిపేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా చూసేసారా, ఇది తీసేసుకొని ఇట్లా ఒకటి మనం ఆలుగడ్డ స్లైస్ తీసేసుకొని వేసేసుకోవడమే. అస్సలు చాలా చాలా సూపర్గా ఉన్నాయి. లోపల ఆలుగడ్డ కూడా చాలా ఉడికింది. నాకు తెలిసి కొంచెం కారం వేసింటే బాగుండు అనిపించింది, ఎందుకంటే కొంచెం కారంగా కూడా ఉంటుండే. బట్ నేను వేయలేదు, ఇంకా పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి మా అద్విత హనీ ఇద్దరు చాలా బాగా తిన్నారు ఈ ఆలూ బజ్జీ. అండ్ దాంతోపాటు ఒక 4 మిరపకాయ బజ్జీలు కూడా వేసినాను అనమాట. ఇంకా అన్నం వేడి చేసుకున్న సాంబార్ వేడి పెట్టేసా. ఈ బజ్జీలు వేసేసుకొని మేమైతే మా డిన్నర్ని అయితే కానిచ్చేస్తాము. అవునండి, ఇంతటితో అయితే నా వ్లాగ్ అయితే కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాను. అవును, చెప్పడం మర్చిపోయాను, ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సాంబారు దాంతోపాటు మా ఆలూ బజ్జీ నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి చెప్తున్నా చూడండి, డెఫినెట్గా మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. అంటే మంచి కంటెంట్, ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అలా టైప్ అయితే ఉంటాయి అనమాట. మీరు అసలు మిస్ కాకుండా ఉండండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి హౌస్ క్లీనింగ్ అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో అవన్నీ మీరు చూడాలంటే మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మంచి చిన్న వంటకాలు, దాంతోపాటు మా పిల్లలు ఏం చేస్తారు అన్నీ ఉంటాయన్నమాట. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు అవర్ వీడియోస్. ఉంటాను మరి, బాయ్.